హే గాయ్స్, ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు నుంచి సమాధి స్థలం అనే లెసన్ నేర్చుకుందాం. ఈ లెసన్ రాసిన రైటర్ కొట్లపల్లి రామారావు. కవి పరిచయం నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నా, అది నోట్ చేసుకొని రాసుకోండి. ఈ కవి పరిచయం వల్ల మీకు షార్ట్ ఆన్సర్కి ఒకవేళ వస్తే మీరు అక్కడ రాయొచ్చు, రాకపోతే మీ ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు ముందు 2 లైన్స్ కవి పరిచయం రాసి మిగిలిన ఆన్సర్ రాస్తే మంచి మార్క్స్ రానికి ఛాన్స్ ఉంటుంది గైస్. ఇప్పుడు మనము స్టోరీ డీప్గా చూసుకుందాం. మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తా. ఈ సమాధి స్థలం అనే లెసన్ ఎప్పటిదంటే 1945, అంటే స్వాతంత్రం కన్నా ముందు. ఒకరోజు ఏమైందంటే కవి దీర్ఘంగా మస్తు ఆలోచించుకుంటూ ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనం నడుస్తుంటే ఆలోచించుకుంటా నడవమా, అట్లే నేను నడుచుకుంటా ఇట్లా పోతుంటాడు ఆలోచించుకుంటా. అప్పుడే ఒకరోజు ఏమవుతుంది, ఒక లేడీ ఆమె చేయిలో ఇట్లా 2 చేయిలల్లో ఒక బిడ్డని, చిన్న శిశువుని ఇట్లా పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటుంది. ఈయన ఆలోచించుకుంటే ఇట్లా చూడంగానే మంచం వస్తుంటుంది. అయ్యో, ఎవరో పిల్ల చచ్చిపోయినట్టుంది, బేబీ ఇంత చిన్న శిశువుని పట్టుకొని వస్తుంది అని ముందుకు వస్తాడు. వచ్చి, ఒక్కదానివే వెళ్తున్నావు, ఎవరమ్మా, నీ బిడ్డనా అని అడుగుతాడు రైటర్, ఈయన రామారావు. అడిగితే ఆమె ఏమంటుంది, అవును నా బిడ్డనే అని అంటుంది. అయ్యో, ఇంత చిన్న శిశువు ఇప్పుడే చచ్చిపోయిండు, ఏమైందమ్మా, ఎందుకు చచ్చిపోయిండు అని బాధపడుకుంటూ అడిగితే ఒక డబ్బున్న శ్రీమంతుని కొడుకుకి పాలు ఇవ్వడం వల్ల నా కొడుకు చచ్చిపోయిండు అని చెప్తుంది. అంటే మళ్ళీ వాళ్ళ కొడుకుకి పాలు ఇచ్చిన నీ కొడుకుకి ఇయ్యలేవా అని అడుగుతాడు ఆయన రైటర్. అడిగితే ఆమె ఏమంటుంది, ఒకవేళ ఇస్తే నేనే చచ్చిపోయేదాన్ని అని అంటుంది. ఎందుకంటే శ్రీమంతుల పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు పనిలో పెట్టుకుంటారు. మళ్ళీ ఆమె పని చేయకపోతే, ఫుడ్ ఉండకపోతే, తినకపోతే చచ్చిపోతారు కదా, ఆ లెక్కతో అట్లా అంటుంది. తర్వాత సరే ఇప్పుడు ఎట్లా అని వాళ్ళు ఆలోచిస్తారు. ఆమె వెంబడి ఎవ్వరు ఉండరు ఈ సమాధి కార్యక్రమం అంతా చేయడానికి. వీళ్ళు శ్మశానం దగ్గరకు వస్తారు. ఆడ కాపరి ఉంటాడు కదా, ఆయన కూడా మంచిగా గురకబెట్టి ఇట్లా వండుకొని ఉంటాడు, పట్టించుకోడు. అట్లీస్ట్ చెప్పాలి కదా, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు మీరని. ఏం చెప్పాడు వాడు. అట్లనే వాడు వండుకుంటే వీళ్ళే మెల్లగా లోపలికి వస్తారు. ఇక పోతే ఫస్ట్ పెద్ద పెద్ద సమాధులు కనిపిస్తాయి. ఇవి కొంచెం పైసలు ఉన్నాయి ధనికులవి కనిపిస్తాయి. అబ్బా, ఈడైతే ప్లేసే లేదు అని కొంచెం ముందుకు పోతే మొత్తం మేజర్ల సమాధులు. మేజర్లు అంటే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సమాధులు కనిపిస్తాయి. వాళ్ళు ఎట్లుంటాయి అంటే, సమాధికి కావాల్సింది ఒక 6 feet ప్లేస్, 6 అడుగుల జాగా. 6 అడుగుల జాగా అంతనే కాకుండా వీళ్ళు చుట్టూ కూడా పెద్దగా ఆక్రమించుకున్నట్లు పెద్ద పెద్ద సమాధులు కట్టుకుంటారు. దాని చుట్టూ సంకెళ్ళు కూడా కట్టుకుంటారు. చైన్స్ ఉంటాయి కదా, యూ షేప్ లాగా, ఇట్లా గొలుసులు అట్లా కట్టుకుంటే కవి ఏమంటాడంటే, వీళ్ళు ఆర్మీ వాళ్ళు ఇప్పుడు కూడా సంఖ్యలతో కట్టుకున్నారు, ఈడ కూడా చచ్చిపోయినప్పుడు కూడా ఈక్వాలిటీ అనేది ఏడ లేదు అని బాధపడుకుంటూ ఉంటారు. సరే అని ఇంకొంచెం అట్లనే లోపలికి పోతూ ఉంటారు. లోపలికి పోతే అక్కడ అన్ని చిన్న చిన్న సమాధులు కనిపిస్తాయి. వీళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ కూడా చాలా నిండు ఉంది, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నట్టు లేదు, ఎక్కడ తవ్వినా ఏ నిద్రపోతున్న మనుషులను డిస్టర్బ్ చేస్తామో, ఏ నిద్రపోతున్న బాడీస్కి డిస్టర్బ్ అవుతుందో అని ఇట్లా బాధపడుకుంటా ఎవరి ఎముకలు బయటకు వస్తాయో అని ఇట్లా ఆలోచిస్తారు. సరే అని ఒక దగ్గర తవ్వుతారు. తవ్వుతుంటే అందులోకెళ్ళి కూడా బొక్కలు బయటకు వస్తాయి, ఎముకలు బయటకు వస్తాయి. అంటే దాని కింద కూడా ఆల్రెడీ ముందెవరో యూజ్ చేసారు ఆ ప్లేస్ని. కాబట్టి ఇట్లా చేస్తే మంచిగా ఉండదని మళ్ళీ అట్లనే మట్టి మంచిగా వేసేసి ఆడ నుంచి వాళ్ళు బయటికి పోదాం, ఇంకేడన్నా చూద్దామని ఆ శిశువుని తీసుకొని బయటకు వస్తూ ఉంటారు. అప్పుడు ఆ వాచ్మెన్, ఇది నేరం, ఏంది మీరు ఎక్కడ తీసుకుపోతుర్రు, ఇది నేరం అవుతుంది, శిశువుని బయటకు తీసుకుపోవద్దు అని అప్పుడు లాస్ట్కి అంటారు. నిద్రలోకి లేచి అంటే వీళ్ళంటారు, ఇంక ఈడ చేసేది ఏం లేదు, ఈయనతో గొడవాడి వేస్ట్. కానీ లాస్ట్కి ఒక నిర్జన ప్రాంతంలో తీసుకుపోయి ఆడ ఆ శిశువుని పూడ్చి పెడతారు. ఈ లెసన్ రాయనికే రీజన్ ఏంటంటే, చిన్నోడు పెద్దోడు అనే తేడాలు భూమిపైన మనిషి బతుకున్నప్పుడే కాకుండా మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ఒక డెడ్ బాడీని పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అది కూడా పెద్దవాళ్ళది కూడా కాదు. ఎలాంటి ఇది తప్పు ఇది రైట్ అని తెలియని అంత చిన్న శిశువుని పూడ్చిపెట్టడానికి సమాధి స్థలం దొరకలేదు వాళ్ళ మమ్మీకి. ఆ సిచ్యువేషన్ ఈ కవికి నచ్చలేదు. అంటే
బాధ అయ్యి ఆ సిచ్యువేషన్లో ఈ లెసన్ అనేది రాసినాడు. ఇది సమాధి స్థలం లెసన్. రియాలిటీ ఇదే యాక్చువల్లీ. అప్పుడు ఇంకా ఘోరంగా ఉందంటే ఇప్పుడు డెవలప్ అయింది. మనందరికీ తెలుసు. ముందు మాత్రం ఇంతే ఘోరంగా ఉంటుండే యాక్చువల్లీ. ఆ తల్లెంబడి ఎవ్వరు లేరు. ఆ చిన్న శిశువుకి ఇదంతా సమాధిలో చేసే కార్యక్రమం చేయడానికి అని కవి బాధపడి ఆమె వెంబడి లోపలికి వెళ్ళి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఆమెను హెల్ప్ చేయడానికి వెళ్ళినా అక్కడ స్పేసే లేదు. వాళ్ళు ఎక్కడ పెడతారు ఆ బేబీని? అందుకే బయటకు తీసుకెళ్ళి పెట్టి. కాబట్టి హ్యుమానిటీ ఎప్పటికైనా ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సమాధి స్థలం లెసన్ గైస్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. వేరే టాపిక్ కావాలంటే ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ నేమ్ని మెన్షన్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.